మీరు స్పందించలేరు. ఈరోజు ఒక నిండు ప్రాణం బలిపోయింది. మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము, మీరు దిగిరండి. కామారెడ్డి డిక్లరేషన్ మీరు అమలు చేయాలి. 42% కోసం అఖిల పక్షం ఏర్పాటు చేయమంటున్నాం. మేము అన్ని పార్టీల్ని కలపండి, మీరు తెలంగాణ ఉన్న పార్టీల్ని కలిపి అఖిల పక్షం ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాం. ఈ వేదిక ద్వారా అఖిల పక్షం ఏర్పాటు చేయకుంటే ఆ బంధుని మీరు మర్చిపోండి. భారీ ఎత్తున రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తాము. కాంగ్రెస్ పార్టీకి ఏమైనా బాధ్యత ఉందా మేము అడుగుతున్నాం. పార్లమెంట్ సెషన్ నడుస్తుంది, మీరు గడబడి చేసిరా? అక్కడ మీరు ఎందుకు చేయాలి? ఒక ప్రైవేట్ బిల్లు పెట్టిరా? మీరు ఇక్కడ సోదరులు పోరాడుతున్నారు, వాళ్ళు పాపం కోర్టు కేసులు వేస్తున్నారు, మళ్ళీ కోర్టు కేసులు వేసిరు. ఇన్ని బాధలు ఉంటాయి బీసీలు. ప్రైవేట్ బిల్లు ఎందుకు పెట్టలేరు? స్వతంత్రం వచ్చినాక ప్రైవేట్ బిల్లులు 14 పాస్ అయినాయి, మొత్తం బిల్లులు అయినాయి, మొత్తం ఇండివిజువల్స్ పెట్టిన ప్రైవేట్ బిల్లులు మీరు ఎందుకు పెట్టలేరు? ఒక రెజల్యూషన్ పాస్ చేసిరా? మీరు కాంగ్రెస్ పార్టీ 99 ఎంపీలు ఉంటే పాస్ చేసిరా ఒక రెజల్యూషన్ అన్నా? మీరు రెజల్యూషన్ పాస్ చేయలేరు. కనీసం క్వశ్చన్ అవర్లు అన్న క్వశ్చన్ చేసిరా? మీరు క్వశ్చన్ చేయలేరు. మీరు ఢిల్లీ రోడ్ల మీద ధర్నాలు చేయడం కాదు, పార్లమెంట్ లో మీరు గెలవ చేయాలి. పార్లమెంట్ లో మీరు బీసీల గురించి మాట్లాడాలి. ఎన్ని రోజులు బలిదానాలు? రోడ్ల మీద ధర్నాలు చేస్తారా బీసీల కోసం? మీరు బీసీల కోసం పార్లమెంట్ వేదిక ఎంచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రిని మేము ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నాం. మేము ఇంత అవమానం మాకు చాలు. ఈ అవమానాలు మేము ఎన్ని రోజులు ఎదుర్కోవాలి? రోడ్ల మీద ధర్నాలా బీసీలు అంటే? మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? ఎక్కడ పంపిరు షెడ్యూల్ 9కి మేము అడుగుతున్నాం. బిల్ నంబర్ 34 చూడండి. మీరు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ 9కి పంపలేదు. ఆర్టికల్ 31C కింద పంపింది తప్ప షెడ్యూల్ 9కి పోవాలంటే ఆర్టికల్ 31B కింద పంపాలి. ఇక్కడ విలేకరుల సోదరులు మీరంతా తీసుకోండి. బిల్ నంబర్ 34 రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో అంటది, షెడ్యూల్ 9 కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉందంటది. మీరు పంపితే కదా కేంద్ర ప్రభుత్వం చేయడానికి. మీరు 31C కింద ఎందుకు పంపారు? 31B కింద పంపాలి. మీరు చూడండి ఒకసారి. విలేకరుల సోదరులకు చెప్తున్నాను, ప్రభుత్వం చేసే మోసం. బీసీలు అంటే చదువు రాదు వీళ్ళకి 31C అంటే తెలియదు, 31B అంటే తెలియదు. ఏదో ఉత్తా మోసం చేయొచ్చు, వీళ్ళని మేనేజ్ చేసుకోవచ్చు. ఇది మేనేజ్మెంట్ కాదు. ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం, మీరు బీసీలని మేనేజ్ చేయలేరు. మాకు అర్థమవుతున్నాయి మొత్తము, మాకు డాక్యుమెంట్లు చదవడం వచ్చు మాకు. మీరు అనువునా కూడా మీరు మొత్తం నకిలీ పదాలు పెట్టిర్రు, నకిలీ డాక్యుమెంట్లు. మొన్నటికి మొన్న బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారే చెప్పడం జరిగింది. ఆయన పత్రికా ప్రకటన రిలీజ్ చేసింది. ఆయన ఏమనంటే రిజర్వేషన్ తగ్గింది, పోయిన ప్రభుత్వం కంటే తగ్గిపోయింది, 17% వస్తుంది. ప్రభుత్వం ఎందుకు ఎన్నికలకు పోయింది? అసలు ప్రభుత్వం జియో నంబర్ 46ని వెనక్కి తీసుకోవాలని మీ సొంత బీసీ కమిషన్ చెప్పింది కదా, మీకు ఏమైంది? ఆయన చెప్పింది మీరు వినింటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఒక సోదరుడి ప్రాణాలు మిగిలేవు కదా. మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మేము మీ బీసీ కమిషన్ చైర్మన్ చెప్పిండు, డెడికేటెడ్ బీసీ కమిషన్ రిపోర్ట్ల జియో నంబర్ 46లా పారా5 ఉటంకించిండు. మీ చైర్మన్ గారు నిరంజన్ గారు పారా5 ఉటంకిస్తూ చెప్పిండు, డెడికేటెడ్ బీసీ కమిషన్ ఆ పారా5 ఉంది, దాని పరిధి కేవలం బీసీల రిజర్వేషన్ గురించి చర్చించడం మాత్రమే. కానీ ఈ పారా5 డెడికేటెడ్ బీసీ కమిషన్ బీసీ ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ ఎట్లా నిర్ధారిస్తుంది అని మీ నిరంజన్ గారే చెప్పారు. ప్రభుత్వం ఎందుకు వేసింది బీసీ కమిషన్? మీరు ఎందుకు వేసిరు? వాళ్ళ సలహాలు తీసుకోవాలి కదా. మీరు జియో నంబర్ 46 తోటి ఎన్నికలకు పోయే ముందు మీరు ఎన్ని రోజులు ఈ మోసాలు? ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం, ఎన్నికలను రద్దు చేయండి. మీరు అఖిల పక్షం ఏర్పాటు చేయండి, ఢిల్లీకి తీసుకుపోండి. ఈ ఆత్మ బలిదానాలు ఆగకుంటే మాత్రం మేము తీవ్ర పరిణామంలో, మేము తీవ్రమైన స్థాయిలో రియాక్ట్ అవుతాం. మేము మా కార్యాచరణ కూడా కొద్ది రోజుల్లో ప్రకటిస్తాము. తీవ్రమైన కార్యాచరణ ఉంటది. మరొక తెలంగాణ ఉద్యమాన్ని మించి బీసీ ఉద్యమం ఈ రాష్ట్రంలో జరుగుతుందని ఈ ప్రభుత్వానికి ఈ వేదిక ద్వారా మేము హెచ్చరిస్తున్నాం. పిలవండి, అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయండి. మా సోదరుడి కుటుంబాన్ని కూడా మీరు ఆదుకోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్తున్నాను. అక్కడ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. ఇంకా డిక్లరేషన్ రాలేదు, తెలుస్తుంది. డాక్టర్లు రకరకాల రిపోర్ట్లు ఇస్తారు. మేము కూడా వెయిట్ చేస్తున్నాం. మేము కూడా కుటుంబాన్ని ఆదుకోవాలి, ఆ కుటుంబాన్ని సొంత కుటుంబంలా చూసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కుటుంబాన్ని సొంత కుటుంబంలా చూసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రభుత్వం వెంటనే మంత్రుల్ని పంపాలి. కుటుంబాన్ని ఎట్లా చూసుకుంటారు, అఖిల పక్షం ఎట్లా ఏర్పాటు చేస్తారు, మొత్తం మీరు గనక దీనిపైన కార్యాచరణ లేకుంటే మా పని మేము ఢిల్లీకి పోతున్నాము. ఢిల్లీ వేదిక ద్వారా ఏఐసిసి భవన్ ముట్టడిస్తాము. ఏఐసిసి భవన్ ముట్టడించి కేంద్ర మంత్రులు కలిసి ప్రభుత్వం ఎట్లా మోసం చేస్తుంది, చిత్తు జియోలతోటి, చిత్తు కాగిలతోటి. అంతేందుకు సిపెక్ సర్వే చేసింది ప్రభుత్వం. కేసీఆర్ చేసిన కుటుంబ సర్వేలో బీసీలు 52% ఉంటే సిపెక్ సర్వేలో 46.5 వచ్చింది. పొంతనలేని లెక్కలు మొత్తం, ఎక్కడ కూడా పొంతనలేని లెక్కలు మొత్తం. అసలు రివ్యూ చేసిందా ప్రభుత్వం? కుల సంఘాలను పిలిచి రివ్యూ చేసిందా? రిపోర్ట్ రిలీజ్ చేయట్లేదు. బీసీలు అంటే ఒక చిన్న చూపు, బీసీలను కన్ఫ్యూజన్ లో పడేసిరు మీరు. కాబట్టి
నేను కోరేది ఏంటిదంటే ఈ రోజు ముఖ్యమంత్రి ఆయన ప్రకటించాలి ఏం చేయబోతున్నారు బీసీల కోసం, కామారెడ్డి డిక్లరేషన్ కోసం, 42% కోసం ప్రైవేటు బిల్లు పెడతారా, అఖిల పక్షాన్ని తీసుకుపోతారా, ఈ కుటుంబానికి ఏం చేస్తారు, ఈశ్వరాచారి కుటుంబానికి ఏం చేస్తారో కూడా ప్రభుత్వం ప్రకటించాలి. చెప్పని పక్షంలో ఈ రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామని మేము ఈ ప్రభుత్వాన్ని చెప్తున్నాం. థ్యాంక్ యూ.